మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్ చూస్తూ ఉంటే ఒక కంపారిజన్ ఇంటర్నెట్లో కానీ లేకపోతే కామన్ మ్యాన్ మాట్లాడుకునేది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్. సార్ జగన్మోహన్ రెడ్డి గారిది వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఏది షరతులు పెట్టకుండా మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు సార్, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అంతా. ఇప్పుడు మళ్ళీ బస్సుకు కూడా కొత్త స్కీమ్ ఏదో తీసుకొచ్చినట్టున్నారు, ఎలిజిబిలిటీ కోసం మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్కి లేదు అది ఇది అని. దాన్ని ఎట్లా చూడవచ్చు సార్? అంటే ఒకటి నేను మనం ఇంప్లిమెంటేషన్ ప్రాస్పెక్ట్లోని కొంతమంది రాజకీయ నాయకుల్ని ఆద్యంతం మీరు గమనించుకోగలిగితే, అంటే ఈ సంక్షేమానికి పెద్దపీట వేయడం అన్నది మొదలైంది ఎన్టీ రామారావు గారితో స్టార్ట్ అయింది. అంటే ఉదాహరణకి ఇందిరాగాంధీ గారు కూడా రోటీ కపడా వర మకాన్ అన్న దగ్గర 2 వెదురు బొంగులు, సెంటు భూమి, 4 తడకలు ఇచ్చి ఇల్లు, అలాగే ఇవన్నీ చూస్తున్న దగ్గర ఈ ఇంప్లిమెంటేషన్ అన్న దగ్గర రామారావు గారిది ఒక క్రెడిట్ ఉంది. అంటే 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, అంటే బేసిక్ కమ్యూనిటీస్ని అడ్రస్ చేయడం. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో మీరు కనుక చూస్తే రామారావు గారు తదనంతరం, అంటే ఆయన 1 టర్మ్ గెలిపించారు, 2సారి గెలిచిన తర్వాత పార్టీని ఎత్తేసుకున్నారు. మీరు అక్కడి నుంచి చూస్తే ఇంప్లిమెంటేషన్స్కి ప్రతిసారి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏవైతే చేయవలసిన బాధ్యతల బదులు ఒక అనవసరమైన తలకాయ నొప్పులు, అంటే కార్పొరేటర్ సెక్టర్ని ఎన్హాన్స్ చేసుకోవడం. మరి గణేశ్వరికి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే రాజీవ్ గాంధీ గారు, లేకపోతే ధీరుభాయ్ అంబానీ గారికి, అప్పుడున్న ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, ఇలాంటి వాళ్ళందరూ, టాటా గారికి, ఇలాంటి వాళ్ళందరికీ ఫోర్స్ చేస్తున్న వాళ్ళు బిజినెస్ ఫెసిలిటీలో ఉన్నారా? మీకు అర్థమవుతుంది. సో ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏం చేయాలో దానికోసం ప్రజలు మనం ఎన్నుకుంటే, వీళ్ళు అనవసరమైన బిల్డప్లు ఇచ్చుకుంటే అనవసరమైన కార్యక్రమాల మీద ఎక్కువ తెరలేపుతూ వస్తారు. ఇప్పుడు దానికి పివి నరసింహరావు గారు ఉన్నారు. వీఆర్ ఇన్ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఓ డిజాస్టర్ సిచ్యువేషన్స్ని ఫైనాన్షియల్గా అడ్రస్ చేయడానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం, గ్లోబలైజేషన్ అనో లేదంటే దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసెస్ని ఎన్హాన్స్ చేయడానికి ఒక వేదికలు క్రియేట్ చేస్తారు. దట్స్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ని అడ్రస్ చేయడం అంటారు నేను. ఇవి కాకుండా అమరావతి సంపద సృష్టిస్తాం కబుర్లకి పరిమితమయ్యే వాళ్ళతో ఏమి జరగదన్న విషయం ప్రజలు తెలిసి కూడా చిన్నప్పుడు చెప్తుంటే చూడండి, నాన్న బకెట్లు నీళ్ళు వేడిగా ఉన్నాయి, పెట్టుకు చెయ్యి కాలుతుందని చెప్తున్నా సరే నాన్న తిరగని ఒకసారి టెస్ట్ చేస్తాం. అలాంటి బుర్ర తక్కువ ఆలోచనలు, బుర్ర తక్కువ తెలివితేటలు మనుషులు 100 మందిలోనే ఉంటాయి. వాళ్ళ అనుభవంతో చెప్తారు. అనుభవం నుంచి కూడా కొంతమంది గుణపాఠాలు నేర్చుకో. అందుకని ఇంప్లిమెంటేషన్ అన్న దగ్గర మీకు ఒకటే గుర్తుంచుకోండి. నెక్స్ట్ జనరేషన్ మీరు చూసుకోగలుగుతారు. రామారావు గారు తదనంతరం ప్రజలకి ఇంప్లిమెంటేషన్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి కనబడ్డాడు. ఏది? ఒక ఆరోగ్యశ్రీ, అండ్ మీరు ఉచిత కరెంట్ ఫర్ రైతులు, అండ్ నెంబర్ 3 మీరు ఇంకోటి చూసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్. ఇందులో కులం, మతం, రాజకీయం, పలానా పార్టీ ఇలాంటి పార్టీ ఏమి చూడలేదు. వాళ్ళు ట్రాన్స్పరసీ ఉంది, వాళ్ళ ఐడియాలజీలో ట్రాన్స్పరసీ ఉంది. ఎలాంటిది? ఈ క్రైసిస్ని నేను పాదయాత్ర త్రూగా తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? ఎగ్జిక్యూషన్కి 200% వెసులుబాట్లు తీసుకునే దాంట్లోనే వాళ్ళు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు జనరేషన్లో చంద్రబాబు గారు వచ్చారండి రాష్ట్ర విభజన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు 637 పైచలకు హామీలు ఇచ్చారు. ఉదాహరణకి అదేంటి పెన్షన్లు ఇస్తామనో, పెన్షన్ పెంచు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ వృద్ధి ఏవో చెప్పారు కాకమ్మ కబుర్లు. లాస్ట్ ఎగ్జిక్యూటివ్ వచ్చిన మేనిఫెస్టో డిలీట్. మన కలెక్టర్ గారు చూడండి, ఆయన ఫోటో డిలీట్ చేసినట్టు. ఈ డిలీషన్ కాన్సెప్ట్కి ప్రజలకి మళ్ళీ కొదగావల సీదేవుల నోరెలబెట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈయన ఏం చేశాడు? మళ్ళీ పాదయాత్ర చేశాడు. ప్రజల కష్టాలు గ్రహించి చదువుకున్నవాడిగా, అంటే స్టాన్ఫోర్డ్లో చదువుకోలేదు కానీ అమ్మ నాన్న కావాలన్నప్పుడు అమ్మ నాన్నతో ఉన్న వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకోగలిగాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే బేసిక్ కమ్యూనిటీస్ని అడ్రస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఉదాహరణకి ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు ఉంటాయి, వీడికి ఒక 10,000 రూపాయల దాకా ఇచ్చామనుకో ఇన్సూరెన్స్ కట్టడానికి ఉపయోగపడుతుంది. లేదా ఒక లంసమ్ అమౌంట్ విల్ ఆల్వేస్ మేక్స్. ఇప్పుడు మీరు నేను చిట్టీలు వేస్తాం, దేనికి వేస్తాం సార్? ఒక క్రైసిస్ని ఆ జేబులో ఉన్న డబ్బులతో మనం నెలలో 5,000 దాచి 10,000 దాచి దాన్ని ₹1,00,000 చేయలేము. కాబట్టి అలా ప్రజల ఇతిగతుల మీద ప్రభావం చూపించే అంశాలతో ఒక నవరత్నాలని ఎగ్జిక్యూషన్ అండ్ డెలివరబుల్స్లో 200% చేశాడు. పైకొచ్చి అనవసరమైన బేగాల మాటలు మాట్లాడు. ఏదైనా ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి, రాష్ట్రాన్ని బీహార్ చేశారు, రాష్ట్రాన్ని అస్సాం చేశారు, రాష్ట్రాన్ని శ్రీలంకన్ చేశారు, ఇలాంటి కబుర్లు నేను చెప్పలేదు. ఎప్పుడైనా సరే మీరు ఇంప్లిమెంటేషన్స్ ఉన్నవాళ్ళు, ఇంప్లిమెంటేషన్ చేద్దామన్న సంకల్పం ఉన్నవాళ్ళు,
ఓ రామారావు గారు, ఓ రాజశేఖర రెడ్డి, ఓ జగన్మోహన్ రెడ్డి, ముగ్గురిని మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఎక్స్చెక్కర్కి డబ్బులు ఎలా వస్తాయో అలా ఏమో ఆలోచించలేదు. ఎక్స్చెక్కర్ ఉన్న దాంతో బెస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం ఉన్న దాని మీద దేర్ లైస్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఉండి కూడా అల్లు నోట్లో శనిలాగా ఆయనకి ఏం కాదు. ఎందుకు కాదంటే సంకల్ప సిద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. సంకల్పం ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ సంకల్పం చెప్తాడు మీకు. ఎందుకు చెప్తాడు అంటే ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్ రెండు ఒకటి ఉండాలి. ఇక రెండో ఉండవు. ఇంటెన్షనల్గా సంకల్పంకైనా ప్రయారిటైజేషన్ ఏంటి, నాకు అధికారం కావాలి, అలా అధికారం కోసం చేయట్లే. అధికారం వస్తే ఏం చేశారన్న దాని మీద చూడండి. రామారావు గారికి అధికారం ఇమ్మని ఇది చేస్తానని చెప్పలే, అధికారం రాగానే టాప్ ప్రయారిటీ పెట్టుకున్న పనులు చేశారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు మీద సంతకం పెడతానని చెప్పి ఎలక్షన్ ప్రామిస్ కాదు, ఆ అంశాలను చూసి వచ్చి ఫస్ట్ ప్రయారిటీ అతను తీసుకున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇతను ఏం చేశాడంటే ఆ నవరత్నాల రేఖలతో ఆయన చదివిన స్కూల్, ఆయన తిరిగిన స్కూళ్ళు అవన్నిటినీ రివైల్ చేయాలి బై హుక్ ఆర్ క్రూక్. దిస్ ఇస్ మై టాస్క్. అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 అని ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం నా వంతుగా బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్. అందరూ చెప్తాడు స్పాన్ ఆఫ్ నో టైంలో 80,000 కోట్లు కట్టాడు ట్యాక్స్ ఇవన్నీ. దాన్ని ఒక్కటే కాదండి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ఇండస్ట్రియలైజేషన్ చేయించి ఎంఎస్ఎంఈలు ఏంటండి దగ్గర 16,50,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ 3,57,000 మందికి ప్రైవేట్ సెక్టర్లో, అంటే మీరు చెప్పే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఐటీ సెక్టర్లో కూడా వాడవాళ్ళు నేమ్ ఇట్ యాజ్ 3,57,000 మందికి ఉపాధి కల్పించగలిగాడు. ఒక్క పెన్ స్ట్రోక్తో 1,36,000 మందికి సచివాలయ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాడు. ఇది హిస్టరీ. సో అలా మీరు ఏ సెగ్మెంట్ తీసుకోండి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి అండ్ ఫోకస్డ్గా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ని కూడా బిజినెస్ ఫెటర్నిటీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఒక అమ్మాయి గతంలో అదాని డేటా సెంటర్ పొగడి కబుర్లు లేవు, ఎగ్జిక్యూషన్ ఉన్నాయి. సో దిస్ ఈస్ హౌ ద విజువలైజేషన్. నేను విజనరీ, నేను విజువలైజ్ చేస్తాను అనడం కాదు, విజువలైజేషన్ టువర్డ్స్ ఎగ్జిక్యూషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, చిన్నపిల్లల కబుర్లు ఉంటే నేను పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవుతాను, పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవుతాను, పెద్ద అయిన తర్వాత ఇంకోటి కలెక్టర్ అవుతాను, ఎస్పీ అవుతాను, పోలీస్ ఆఫీసర్, ఇవన్నీ చెప్తూ ఉంటాం. బట్ ఇవన్నీ ఛానల్స్ ఎప్పుడు అవుతాయి? ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం 10th ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఛానల్ అన్నది మనకు క్రియేట్ అవుతుంది, ఫోకస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఎప్పుడు చూడండి, మీరు ఆద్యంతో చంద్రబాబు గారిని గమనించుకోగలిగితే నేల విడిచి సాంగ్ మాటలు ఉంటాయి, గాల్లో మాటలు. ఇప్పుడు ఉదాహరణకి ఐటీ సెక్టర్ అన్నది ప్రపంచం పరిగెడుతున్నప్పుడు నేను మీరు కూడా అదే చదువుతాం, అవునంటారు కదంట. ఇప్పుడు ఐఐటి ఉంది ఇవాళ హైదరాబాద్లో. యూనో దే హ్యావ్ క్రియేటెడ్ వండర్. వితౌట్ డ్రైవర్ ఒక బస్సు నడితే 14 సీట్ల కెపాసిటీ, 8 సీట్ల కెపాసిటీతోనూ ఒక టెస్టింగ్ మాడ్యూల్ చేస్తారు ఏఐ టెక్నాలజీతో. సరే, ఎడ్యుకేషన్ అన్నది మనల్ని మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి అది ఒక ఆప్షన్ క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏ టెక్నాలజీ చదివిన వాళ్ళే మనుషులు, మిగిలిన కాదంటే నాకు కాదు అది. నేను బిఏ చదివిన వాళ్ళు లేరా, లిటరసీ చదువుకున్న వాళ్ళు లేరా, లేదా ఐటీఐ చదువుకుని పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు లేరా. బట్ మనం ఆలోచించే విధానంలో ఒక ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ని హౌ యూఆర్ అడ్రస్సింగ్ అన్నది. ఇప్పుడు మా నాన్న ఉంటాడు, మీ నాన్న కానీ మన చేతులు పట్టుకుని ఒక స్థాయి దగ్గర నడిపిస్తారు. తర్వాత నుంచి వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పార్ట్ క్రియేట్ చేసిస్తారు. పైకి వచ్చి మన అబ్జర్వేషన్ వాళ్ళ దగ్గర 200% ఉందనుకోండి, పలానా సబ్జెక్ట్లో మనం వీక్ అన్నప్పుడు ట్యూషన్ అనే సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేస్తారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా ప్రజలు పడుతున్న కష్టానికి ఒక సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. కానీ సపోర్ట్ సిస్టమ్ యాజ్ ఇఫ్ మన వల్ల క్రియేట్ అయిపోతుందన్న ఇల్యూజన్స్తో నడిపించేవాడు చంద్రబాబు నాయుడు. ఈ క్రియేట్స్ ఇల్యూజన్స్. సపోర్ట్ సిస్టమ్ ఎప్పటికి వస్తుంది? స్కూల్కి వెళ్తాం, క్వార్టర్లీ మార్కులు చూసిన నాకు అర్థమవుతుంది ఈ పనికిమాల ఏదో చదవట్లేదు, 2 టెక్కులు పీకి తీసుకెళ్ళి ట్యూషన్లో పెట్టి 2 లెక్కల్లోనూ ఫిజిక్స్లోనూ వీకున్నాడు మావాడు, కొంచెం గట్టి చెప్పండి అని చెప్తాను, అవునా కదా. బట్ ఇక్కడ నేను సపోర్ట్ సిస్టమ్ ఇస్తానని వస్తాను. అంటే అవగాహన రాహిత్యంతో పనిచేస్తాను. అవగాహన అంటే నాకు అనిపిస్తుంది ప్రపంచంలో ఇప్పుడు మనకి ఉదాహరణకి వైట్ హౌస్ చూసి వచ్చిన వాళ్ళందరూ అలా ఉంటే అలా ఉన్నాను. కేసీఆర్ వచ్చేదాకా సచివాలయం అడగట్లేదు అలాగే, అవునంటే కదండి. అంటే డ్రీమ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. అదే అబ్దుల్ కలాం గారు చెప్పింది, అది కళలు కలమన్నాడు. కళలో వాస్తవానికి దగ్గరగా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఇంప్లిమెంటర్స్ అంటారు. ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరు? ఒక కేసీఆర్, ఓ రామారావు గారు, ఓ రాజశేఖర రెడ్డి, ఓ జగన్మోహన్ రెడ్డి. నాన్ ఇంప్లిమెంటర్ క్యారెక్టర్స్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, సంపద సృష్టిస్తాను. కెన్ యూ ఓపెన్ ఎనీ ఆఫ్ ద డోర్ సో ఫార్? బట్ దిస్ ఈ మేడ్ ఇట్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. లెక్కర ఆదాయం వనరు తీసుకురాగలిగాడు ఎక్స్చెక్కర్.
ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను కంపేర్గా, మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఇట్లాంటిది ఎప్పుడైనా మనం కబుర్లు చెప్తున్నామా, వాస్తవానికి దగ్గరగా పని చేస్తున్నామా? ఈ రెండే శాతంలో అవుతాయి ఎవరికైనా. ఎన్డీఏ కూటమి కట్టాలి, దేనికి కట్టాం? అవి అక్కడి నుంచి వాళ్ళు గ్రాంట్లు బాగా ఇస్తారు. గ్రాంట్ ఎక్స్పెక్టేషన్స్ నీకు దగ్గర దగ్గర 38,000 40,000 కోట్ల దగ్గర పెట్టుకుంటే ఎంత ఇచ్చారు? 100లో ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. దిస్ ఈజ్ ఇన్ క్రైసిస్. బొగ్గన రాజేంద్ర దగ్గర ఢిల్లీ వెళ్ళారంటే చక్కని డబ్బులు వచ్చి ఆయన అగ్రిగేట్ 90,000 కోట్లు గ్రాంట్లు ఇచ్చాడు. చూసుకోండి, కంపేర్ చేసుకోండి ఎవరన్నా. అంటే చేద్దాం సంకల్పం, నేను నాకు కాదు ప్రజలకి చేద్దాం, అదే కదా 2,70,000 కోట్లు సంక్షేమ తృణప్రాయంగా చేయగలిగాడు. చెప్తుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి చేతిలో డబ్బులు ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సొంత ఆస్తి అమ్మి ఇచ్చాడా? ఏమి ఇవ్వక్కర్లేదు. రాష్ట్ర ఖజానాకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని సమన్వయపరుచుకుని ఇంప్లిమెంట్ చేసేవాడే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధిగా కూర్చోబెడతారు. దాన్ని వదిలేసి ఏవేవో మనకు కానివన్నీ మాట్లాడుకొని తిరిగితే ప్రజలు దాన్నే తేల్చుకోమన్నారు. అంతకనే ఎప్పుడు ఎవరి జేబుల నుంచి డబ్బులు ఎవరు చెప్పిన దానికి దగ్గరగా మనం ఏం చేస్తున్నాం అన్నది చూచి ప్రజలు గ్రహించాలి. మా నాన్న సైకిల్ కొనమంటే కొంటానంటాడు, కొన్నాను మాత్రం చెప్పడు. కానీ ఎప్పుడు కొంటాడైనా? ఇప్పుడు ఇది అడిగాడు కాబట్టి సంవత్సరం అంతా డబ్బులు దాచి మన ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ జూన్కి ప్రిపేర్ చేసి నెక్స్ట్ క్లాస్కి ఒకటి సైకిల్ ఇస్తాడు. అది ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అంటారు. నాటిచ్చాడు మనం చెప్పడంటే ఇది. పాదయాత్ర చేసి వచ్చి అవగాహనతో, అవగాహన రాహిత్యంతో అన్న 2 విషయంలో అవగాహనతో చేసే పని ఎలా ఉంటుందంటే ఇలా